హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసి చూపిస్తున్నాను. ఇవి ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మనం వీడియో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ని తీసుకోవాలండి. నేను ఒక 2 kgs ఆనియన్స్ తీసుకున్నాను. 2 kg ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. పెద్దగా చిన్నగా కాకుండా ఒకే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ముందుగా మీరు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం ఆనియన్స్ వేసేటప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్గా రెడీ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మీరు ఆనియన్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ వేసేసుకోకుండా మనం పకోడా వేసుకుంటాం కదా, ఎన్ని కావాల్సి అన్నీ అలా వేసుకుని అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో. మీరు ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం మనకి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి అన్నీ కూడా ఈవెన్గా ఎగుతాయి అన్నమాట. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒకవైపు తెల్లగా ఒకవైపు బ్రౌన్ కలర్లో మారిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు మధ్యలో అస్తమాను కలుపుకుంటూ ఉండండి. మీకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఒకటే ఫామ్లో అండి. ఆనియన్స్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్గా రెడీ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని టర్న్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా అన్నీ కూడా క్రిస్పీగా వేగిపోతాయి అన్నమాట. ఇదే ఫామ్లో అప్లై చేసుకోండి ఎప్పుడు కూడా మీరు బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకున్నప్పుడు. ఈ విధంగా అన్నీ కూడా బాగా వేగిపోవాలి. చూసారు కదా, మనకి కలర్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా మనకి కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో. ఇంకా నాకు కొంచెం అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి కదా, నేను మరొక అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకుంటాను. చూసారు కదా నాకు అన్నీ వేగిపోయినాయి. ఈ విధంగా మనం ఆయిల్ అంతా అందులో పడిపోయేలాగా తీసేసుకుని ఇలా న్యూస్ పేపర్ కానీ మీ దగ్గర టిష్యూ పేపర్ కానీ ఉంటే వేసుకుని వాటిని స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. అంతేనండి, మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 months వరకు నిల్వ ఉంటాయి. ఇవి మీరు ఎవరైనా సరే మీ పిల్లలు బ్యాచిలర్స్ ఉంటే కనుక వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు ఇలా చేసి పెట్టేసి ఇచ్చేసారంటే వాళ్ళు చక్కగా ఆనియన్స్ కట్ చేసుకోలేకుండా ఈజీగా వంటలు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.